Hi students, today we are going to discuss this theorem 1.6 and also we are going to prove root 2, root 3, root 5 like that or irrational numbers. 9th class లో మనము వాటిని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడం చూస్తాం. ఇరేషనల్ నెంబర్స్ ని, డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ని, టర్మినేటింగ్ వాటిని మనము నెంబర్ లైన్, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ వాటిని కూడా నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడం చూస్తాము. అలాగే ఇరేషనల్ నెంబర్స్ రూట్ 2, రూట్ 3 వాల్యూస్ డెసిమల్ ప్లేసెస్ అంటే 10 డెసిమల్ ప్లేసెస్, 7 డెసిమల్ ప్లేసెస్ గల వాల్యూస్ కూడా కనుక్కున్నాము స్క్వేర్ రూట్ డివిజన్ మెథడ్ ద్వారా. బట్ అవి ఇరేషనల్ అని ప్రూవ్ చేయలేదు ఇక్కడ కూడా 9th. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే వాటిని ఇరేషనల్ అని ప్రూవ్ చేయబోతున్నాం. రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 6, రూట్ 7 ఇలా వీళ్ళని ఇరేషనల్ అని ప్రూవ్ చేయబోతున్నాం. ఆ ప్రూవ్ చేయడానికి మనకు మెయిన్గా ఈ థీరం అవసరం అన్నమాట. ఈ థీరం దానికి బేస్ అన్నమాట. ఏంటంటే ఈ థీరం చూడండి, ఇక్కడ let p be a prime number. p ఏంటి? ఒక ప్రైమ్ నెంబర్. if p divides a square, ఈ ప్రైమ్ నెంబర్ a స్క్వేర్ అనేటువంటి ఒక నెంబర్ ని డివైడ్ చేస్తుంది. a where a is a positive integer. a ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అన్నమాట. అంటే పాజిటివ్ పాజిటివ్ ఇంటీజర్ అంటే 1 2 3 అలా అన్నమాట. ఏదైనా అయ్యొచ్చు a అనేది. దానికి స్క్వేరింగ్ చేస్తాం. ఆ స్క్వేర్ చేసిన దాన్ని p అనేది ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. ఇది ఇచ్చాడు. ఇచ్చి p డివైడ్స్ a స్క్వేర్ అని ఇచ్చాడు. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? దెన్ ప్రూవ్ దట్ p డివైడ్స్ a అని ప్రూవ్ చేయమంటున్నాడు. p డివైడ్స్ a. ఇక్కడ p ఏంటి? ప్రైమ్ నెంబర్. a వచ్చేసి ఒక పాజిటివ్ ఇంటీజర్. దానికి స్క్వేరింగ్ చేస్తే ఆ స్క్వేర్ చేసిన a స్క్వేర్ ని ఏం చేస్తుందంటే p అనేది డివైడ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా అప్పుడు ఏమని ప్రూవ్ చేయాలంటే p అనేది a స్క్వేర్ కాదు, p ఆటోమేటికల్లీ డివైడ్స్ a ఆల్సో అనేది ప్రూవ్ చేయాలన్నమాట. సో ప్రూవ్ చేద్దాం. దీనికి ప్రూఫ్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చినాడు? లెట్ PVA ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు. PVA ప్రైమ్ నెంబర్. ఇంకా ఏమి ఇచ్చినాడు? అండ్ A ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. A ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అంటే మనకి ఏ పాజిటివ్ నెంబర్ అయినా కానీ, అంటే ప్రైమ్ నెంబర్ అయితే ప్రైమ్, కాంపోజిట్ నెంబర్ ని కూడా ఏం రాస్తాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే కాంపోజిట్ నెంబర్స్ అన్ని కూడా ఏమవుతాయి? దే కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాస్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని చూసాం కదా ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. సో దాన్ని బేస్ చేసుకొని a is a positive integer. ఇంకా ఏమి ఇచ్చారు? గివెన్ p divides a square. సో ఏమేమి ఉన్నాయి రాస్తున్నాం ఇప్పుడు. గివెన్ p divides a square. ఓకే, we know that మనకి every positive integer can be expressed as product of primes అని తెలుసు. ఏం తెలుసు? we know that every positive integer can be expressed as a product of primes. Prime number అంటే for example 6 is the prime number. sorry 5 is the prime number. 5 ఎలా రాస్తాం? 5 into 1 కదా, అంటే 5 అనే కదా దాని యొక్క ప్రోడక్ట్. 5 become 5, 3 వచ్చేసి 3 into 1 అంటే 3. సో అలాగే కాంపోజిట్ నెంబర్ 4 తీసుకున్నాం అనుకోండి. 4 ఏమవుతుంది? 2 into 2 అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 2 into 2. అలాగే 15 తీసుకున్నాం అనుకోండి, కాంపోజిట్ నెంబర్ 15. 15 ఏం రాస్తాం మనము? 3 into 5. 15 can be written as 3 5 3 is a prime number, 5 is a prime number. ఈ విధంగా ప్రతి ఇంటీజర్ ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాసేయచ్చు అని. ఇది మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ వీడియోస్ లో. సో దీన్ని బేస్ చేసుకొని అప్పుడు ఏ ఏమైనా ఏ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కదా. సో ఏ మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా ఈ ఏ అనే పాజిటివ్ ఇంటీజర్ ఎక్స్ప్రెస్ చేస్తే ఏదో ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కి ఈక్వల్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రైమ్ నెంబర్స్ ఏవో తెలియదు కాబట్టి ఇక్కడ ఏ అనే నెంబర్ తెలియదు కదా. ఒక ఇంటీజర్ ఏదో ఒక ఇంటీజర్ అది ఏదైనా ఉండొచ్చు. అదేమని తీసుకుంటున్నాము? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాస్తున్నాం. P1 into P2 into P3 into and so on Pn. అంటే ఎంతవరకు అనేది మనకు తెలియదు. ఎన్ని వస్తాయి కూడా తెలియదు మనకు ప్రైమ్ నెంబర్స్. పెద్ద నెంబర్ తీసుకున్నామంటే ప్రైమ్ నెంబర్స్ కూడా కనిపించవచ్చు మనకి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ఇది ఏ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. యూ కెన్ ఎక్స్ప్రెస్ ఏ ఈజ్ వేర్ ఇక్కడ p ఇవన్నీ ఏమవుతాయి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనకు తెలుసు కదా. ఇప్పుడు 15 అంటే 3 5 రాసాను. 3 and 5 ఆర్ ప్రైమ్స్ కదా. సో
సో ఇక్కడ ఏని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటున్నాం కదా. సో ఈ P1 P2 వీటిని ఏమంటాం? P1 P2 P3 అండ్ సో ఆన్ Pn ఏమవుతాయి ఇక్కడ? ఆర్ ప్రైమ్స్. ఏంటివి ఇవి? ప్రైమ్స్. అంటే నాట్ నెసెసర్లీ డిస్టింక్ట్ సేమ్ ఉండాలి, వేరువేరుగా ఉండాలని ఏం లేదు. కొన్నిసార్లు ఇప్పుడు 4 అంటే 2 into 2 అంటున్నాం కదా. సో వేరు ఉండాలనేం లేదనమాట. నాట్ నెసెసర్లీ డిస్టింక్ట్ అనమాట. అన్ని డిస్టింక్ట్ వేరువేరుగా అయి ఉండాలనేం లేదు. సో ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? గివెన్ P డివైడ్స్ ఏ స్క్వేర్. P డివైడ్స్ ఏ స్క్వేర్ అంటున్నాడు కదా. సో నేను ఏ రాశాను, ఏ ఎలా ఉంటుందో రాశాను ఎక్స్ప్రెస్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. సో ఏ స్క్వేర్ అంటే స్క్వైరింగ్ చేస్తున్నాం, అంటే ఇది కూడా ఇటు సైడ్ కూడా స్క్వైరింగ్ కదా. P1 into P2 into P3 into and so on Pn డబల్ టైం కదా ఇంటూ P1 into P2 into P3 and so on Pn. సో ఈ విధంగా అనమాట హోల్ స్క్వేర్ చేసాము. ఇప్పుడు ఇదేమవుతుంది? మల్టిప్లై చేస్తే P1 ఎన్నిసార్లు? P1 into P1 P1 స్క్వేర్, P2 into P2 P2 స్క్వేర్, P3 into P3 P3 స్క్వేర్ అండ్ సో ఆన్ Pn into Pn. సో Pn స్క్వేర్. ఏ స్క్వేర్ ఇలా ఉంది అంటే వాటి యొక్క ప్రోడక్ట్కి వచ్చేసింది ఏ స్క్వేర్. సో ఈ ఏ స్క్వేర్ని క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు? ఈ ఏ స్క్వేర్ని ఏం చేస్తుందంటే P అనేది డివైడ్ చేస్తుంది. P అనేది కూడా ఒక ప్రైమ్ నెంబరే కదా. P అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్. నౌ ఏమి ఇచ్చినాడు? P డివైడ్స్ ఏ స్క్వేర్. P డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఖచ్చితంగా ఈ P1 P2 P3 Pnలలో ఏదో ఒక నెంబర్ అయి ఉంటుంది P అనేది. అలా అయితే మనం డివైడ్ చేయగలుగుతాం. అంటే దీన్ని P అనేది ఏ స్క్వేర్ని డివిజన్ చేయగలుగుతుంది అంటే P ఈజ్ ఏ ఖచ్చితంగా ఏమై ఉండాలి? ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేరే కదా. ప్రైమ్ నెంబర్ అంటున్నాం కదా మనం Pని, కాబట్టి ప్రైమ్ అనే రాసుకోవాలి. P ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్. P ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏ స్క్వేర్ యొక్క ఒక ప్రైమ్ ఫ్యాక్టర్గా P అవుతుంది అంటే దాని ఉద్దేశము ఈ P1 P2లలో Pnలలో ఏదో ఒకటి ఖచ్చితంగా P అయి ఉంటుంది. P ఈజ్ వన్ ఆఫ్ P1 P2 అండ్ సో ఆన్ Pn. వీటిలలో P అనేది ఏదో ఒకటి అయి ఉంటుంది. ఎందుకు ఇలా రాసామంటే సిన్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవి ఇక్కడ స్క్వేర్ అయినాయి అంతే, కానీ రిపీటెడ్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అని రాసుకుంటాం కదా. 5 స్క్వేర్ 2 3 5. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏమవుతాయి? ఇక్కడ ఏమేమి స్క్వేర్ ఉన్నా అవే మెయిన్ అనమాట. సో P1 P2 అండ్ సో ఆన్ Pn ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఆటోమేటికల్లీ P కూడా దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా P వీటిలలో ఏదో ఒకటి అయి ఉంటుంది. సో దిస్ మీన్స్ దీని ఉద్దేశం ఏంటి? P డివైడ్స్ ఏ స్క్వేర్. P డివైడ్స్ ఏ. P1 P2 అంటే ఏం తీసుకున్నాం? యాక్చువల్లీ ఏ కదా. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ చూడండి. P1 P2 అంటే ఏం తీసుకున్నాం? ఏ కదా. P1 P2 P3 అండ్ సో ఆన్ Pn ప్రోడక్ట్ ఆఫ్ దీస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని కదా మనం తీసుకున్నాం. సో వీటినే డివైడ్ చేయగలుగుతుంది. దీనిలో ఒకటి అయినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా P ఏం చేస్తుంది? P డివైడ్స్ ఏ. P డివైడ్స్ ఏ. సిన్స్ ఎందుకు రాస్తున్నాం అంటే సిన్స్ ఏ అంటే ఏంటి? P1 into P2 into P3 and so on Pn. సో P divides A. ఇదే కదా ప్రూవ్ చేయమన్నా. Thus if P divides A square implies automatically P divides A. P divides A. ఇదే మనకు మెయిన్ బేసిక్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనం రూట్2ని రూట్3ని వాటన్నిటిని మనం ఇరేషనల్ అని ప్రూవ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ బై యూజింగ్ దిస్ థీరమ్. ఈ థీరమ్ని బేస్ చేసుకొని మనం ఇరేషనల్ అని ప్రూవ్ చేయబోతున్నాము. సో ఏమవుతుంది ఇంకా ఇరేషనల్ అని ప్రూవ్ చేయబోతున్నాము అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. P అనేది ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే P అని అదే ప్రైమ్ నెంబర్ ఏం డివైడ్ చేస్తుంది అంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐఎమ్ టేకింగ్ 225 ఏమవుతుందంటే 15 స్క్వేర్ అనమాట. 15 స్క్వేర్. సో ఇక్కడ 3 అనేది 3 డివైడ్స్ 225. 3 డివైడ్స్ 225. 3 ఖచ్చితంగా 225 డివైడ్ చేస్తుంది. అంటే 225 అంటే అర్థం ఏంటి? ఇక్కడ 15 స్క్వేర్ కదా. 15 225. 3 అనేది 15 స్క్వేర్ డివిజన్ చేయగలుగుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ 3 డివైడ్స్ ఏం చేస్తుంది? 15 కూడా డివిజన్ చేస్తుంది.
అంటే కదా 3 డివైడ్స్ 15 కదా, 3 5 పోతుంది కదా 15, 225 కూడా 3తో పోతుంది మనకి, 225 అంటే 15 స్క్వేర్. సో ఇది ఎగ్జాంపుల్ దానికి. అక్కడ p డివైడ్స్ a స్క్వేర్ అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్, 3 డివైడ్స్ 225 అంటే 15 స్క్వేర్. ఆటోమేటికల్లీ 15 స్క్వేర్ 3 డివైడ్ చేయగలిగినప్పుడు అదే 3 ఏం చేస్తుంది, 15 కూడా డివిజిబుల్ చేస్తుంది అనేది ఒక చిన్న కౌంటర్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ దీని మీద కొంచెం చూద్దాము. ఒక డూ దిస్ ఉంది మనకి. వెరిఫై ద స్టేట్మెంట్ ప్రూవ్డ్ అబోవ్, పైన ప్రూవ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఫర్, దేనికి స్టేట్మెంట్ వెరిఫై చేయమంటున్నాడు, p ఒకసారి 2 అని తీసుకోవాలంట, ఇంకొకసారి p అంటే ఏం తీసుకోవాలి, 5 తీసుకోవాలంటే. వేటి చెక్ చేయమంటున్నాడు, a స్క్వేర్, ఎక్కడ నుంచి a స్క్వేర్ వాల్యూస్ ఇచ్చినాడు, 1 4 9 25 36 49 64 81. సో వీటన్నిటిని నేను కింద రాయబోతున్నాను ఏమేమి ఇచ్చాడు. ఇక్కడ నేను ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఒకసారి p = 2 తీసుకున్న టేబుల్, ఇంకొక టేబుల్ వచ్చేసి p = 5 తీసుకున్న టేబుల్. అంటే ఇక్కడ గమనించారంటే ఇది p = 2 టేబుల్ అనమాట, ఇది p = 5 తీసుకుంటే ఏమవుతుందో చూపించబోతున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని మనకి కంప్లీట్ చేద్దాం. మనం ఇక్కడ a స్క్వేర్ అంటే ఇక్కడ a స్క్వేర్ ఏమేమి ఇచ్చినాడు, 1. సో మనం ఒకసారి పైకి చూస్తే ఏమేమి ఇచ్చినాడు, a స్క్వేర్ వాల్యూస్ 1 4 9 25 36 49 64 సారీ ఐ థింక్ సో ఇక్కడ 16 మిస్ అయింది క్వశ్చన్లో. జనరల్గా 16 కూడా ఉంది మనకి. ఇది 1 1 2 2 3 3 4 4 16 5 5 25 6 6 36 7 7 49 8 8 64 9 9 81. ఇక్కడ మనకి 16 నెంబర్ మిస్ అయింది ప్లేస్లో ఇక్కడ. సో ఇప్పుడు ఏ స్క్వేర్ 1 అంటున్నాం కదా, ఏ ఏమవుతుంది 1 స్క్వేర్ అంటే 1 అనేది ఎలా రాయొచ్చు, 1 స్క్వేర్, సో 1 అనమాట. 4 అంటే ఏం రాసుకోవచ్చు, 2 స్క్వేర్ కదా, 4 = 2 స్క్వేర్ కదా మనకి, అంటే ఏ ఏమవుతుంది 2 అవుతుంది. 9 అంటే ఏంటి, 3 స్క్వేర్, 3 3 9 కాబట్టి, సో ఏ ఏమవుతుంది 3. 16 అంటే 4 స్క్వేర్, 16 అంటే ఏమవుతుంది 4. కొంచెం ఇక్కడ నేను క్లారిటీగా రాస్తాను, ఎందుకు టేబుల్ నీట్గా రాస్తాను మీకు అర్థమయ్యడానికి అన్నీ రాస్తాను. 4 can be written as 2 square, 9 can be written as 3 square, 16 can be written as 4 square, 25 ఇచ్చాడు, 25 అంటే 5 స్క్వేర్. నెక్స్ట్ 36 6 స్క్వేర్, నెక్స్ట్ 49 7 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి 64 8 స్క్వేర్, 81 9 స్క్వేర్. చూడండి 2 2 4 3 3 9 4 4 16 5 5 25 6 6 36 7 7 49 8 8 64 9 9 81. సో ఏ స్క్వేర్ రూపంలోకి రాస్తాం కదా మనము. సో ఇక్కడ ఏమొస్తుంది 1 2 3 4 5 6 7 8 9. p = 2 తీసుకోమన్నా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ అంతా ఏం రాయాలి, 2 2 2 అనే కదా మనకి కాలం. జనరల్గా ఇది అవసరం లేదు కాలము, కానీ నేను రాస్తాను. ఇక్కడ p ఏం తీసుకున్నా 2 తీసుకున్నా, ఈ 2తో 1 డివిజిబుల్ అవుతుందా లేదా, అదే కదా p డివైడ్స్ a స్క్వేర్ చెక్ చేయమన్నాడు, p డివైడ్స్ a అవుతుందా లేదా చెక్. 2 వచ్చేసి 1ని డివిజిబుల్ చేయగలుగుతుందా లేదా, లేదు కదా, 2 does not divides 1. ఇప్పుడు 2 అనేది 1ని డివిజిబుల్ చేయనప్పుడు అదే 2 ఇంకో ఇక్కడ ఏ వాల్యూ ఈ 1ని డివిజిబుల్ చేయగలుగుతా, నో. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ 2 వచ్చేసి ఏంటి, ఈ 2 వచ్చేసి 4ని డివిజిబుల్ చేయగలుగుతుంది కదా, 2 2 సో ఎస్ డివిజిబుల్ చేయగలుగుతుంది. p డివైడ్స్ a స్క్వేర్ అంటే 2 అనేది 4ని డివిజిబుల్ చేయ, మరి 4ని డివిజిబుల్ చేయగలిగినటువంటి 2 ఏ వాల్యూ 2 అయినప్పుడు డివిజిబుల్ చేస్తుందా, ఎస్ చేస్తుంది కదా, 2 1 2 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 3 చూస్తున్నాను, ఇక్కడ 2తోనే డివిజిబుల్ చేయాలి. 2 డివైడ్స్ 9, నో, 2 అనేది 9ని డివిజిబుల్ చేయదు. ఎప్పుడైతే 2 అనేది 9ని డివిజిబుల్ చేయనప్పుడు 2 అనేది 3ని డివిజిబుల్ చేస్తుందా, చెయ్యదు కదా, సో నో. నెక్స్ట్ 2 డివైడ్స్ 16 పోతుంది కదా, 2 8 16, సో ఎస్ 16ని డివిజిబుల్ చేయగలిగినప్పుడు అంటే 4 స్క్వేర్ని, మరి అదే 2 దేని డివిజిబుల్ చేయగలుగుతుంది, 4ని కూడా డివిజిబుల్ చేయగలుగుతుంది, ఎస్ 2 2 4 పోతుంది కదా మనకి, ఎస్. నెక్స్ట్ 25ని డివిజిబుల్ చేస్తుందా 2, లేదు కదా, సో నో. ఎప్పుడైతే 25ని డివిజిబుల్ చెయ్యదో దాని యొక్క స్క్వేర్ అంటే 5 స్క్వేర్ కదా, 5ని డివిజిబుల్ చేస్తుందా 2, లేదు, సో నో. నెక్స్ట్ ఇక్కడ
2 డివైడ్స్ 36. ఎస్ 36ని డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే 36 అంటే 6 స్క్వేర్, మరి ఆటోమేటిక్గా 2 డివైడ్స్ 6. ఎస్. నెక్స్ట్ 2 డివైడ్స్ 49. 49 డివిజిబుల్ చేస్తుందా? నో. 49ని డివిజిబుల్ చేయనప్పుడు అది 7 స్క్వేర్ కదా, అంటే 7ని డివిజిబుల్ చేస్తుందా? 2 లేదు, నో. నెక్స్ట్ 2 డివైడ్స్ 64. ఎస్ 2 అనేది 64ని డివిజిబుల్ చేస్తుంది. 64 అంటే 8 స్క్వేర్ కదా, సో మరి ఆటోమేటిక్గా 8ని 2 డివిజిబుల్ చేస్తుందా లేదా? ఎస్ డివిజిబుల్ చేస్తుంది. 2 4 అవుతుంది కదా మనకి. నెక్స్ట్ 2 అనేది 81ని డివిజిబుల్ చేస్తుందా? నో. మరి 2 అనేది 81ని డివిజిబుల్ చేయనప్పుడు దాని స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూ ఏమవుతుంది? 9. దాన్ని డివిజిబుల్ చేస్తుందా? నో. ఇది 2కి చెక్ చేసాం. ఇప్పుడు 5కి చెక్ చేద్దాం. సో 1 అంటే ఏం రాసుకోవచ్చు? 1 స్క్వేర్. ఇచ్చిన వాల్యూస్ రాస్తున్నాం. 4 అంటే 2 స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూస్ ఇచ్చాడు కదా. సో 1 4 9 16 25 36 49 64 81. ఇవన్నీ ఏంటివి? స్క్వేర్స్ కదా. 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్, 64 అంటే 8 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్. సో ఇవి ఏ స్క్వేర్లు అనమాట. ఏ ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు 5. ఏం తీసుకోవాలి? 5. 5 1 డివిజిబుల్ చేస్తుందా? నో. ఇదే 5 1 డివిజిబుల్ చేస్తుందా? నో. అంటే P డివైడ్స్ ఏ స్క్వేర్ ఏ 2 చెక్ చేయాలి Pతో మనం. నెక్స్ట్ ఇక్కడ కూడా 5. ఇదంతా 5 కదా, 5 గురించే మాట్లాడుతున్నాం ఇక్కడంతా మనం. 5 డివైడ్స్ 4 లేదు. 4ని డివిజిబుల్ చేయనప్పుడు 5 2ని డివిజిబుల్ చేస్తుందా? నో. 5 డివైడ్స్ 9. 9ని డివిజిబుల్ చేస్తుందా 5? నో. 9ని డివిజిబుల్ చేయనప్పుడు 3ని డివిజిబుల్ చేస్తుందా? నో. 5 డివైడ్స్ 16. 16ని డివిజిబుల్ చేస్తుందా 5? నో. సారీ, డివైడ్ చేస్తుందా. అప్పుడు 5 16ని డివైడ్ చేయనప్పుడు 5 అనేది 4ని డివైడ్ చేస్తుందా? నో. 5 డివైడ్స్ 25. ఎస్. 5 డివైడ్స్ 5. ఎస్. నెక్స్ట్ 5 36ని డివైడ్ చేస్తుందా? నో. 36ని డివైడ్ చేయనప్పుడు 6ని డివైడ్ చేస్తుందా? నో. సో ఇవన్నీ నోనే చూడండి. ఇవన్నీ 5తో పోవు, 5 టేబుల్తో. ఏది కూడా 5తో పోదు. 5 డివైడ్స్ డస్ నాట్ డివైడ్ 49. 5 డస్ నాట్ డివైడ్ 64. 5 డస్ నాట్ డివైడ్ 81. సో ఆటోమేటికలీ 5 డస్ నాట్ డివైడ్ 7. 5 డస్ నాట్ డివైడ్ 8. 5 డస్ నాట్ డివైడ్ 9. కేవలం ఒక్క చోటనే ఎస్ చూడండి. 5 కేవలం యూనిట్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉన్నప్పుడు మాత్రమే డివైడ్ చేయగలుగుతుంది. సో వెరిఫై చేయమన్నాడు, వెరిఫై చేసాం స్టేట్మెంట్ మనం. సో ఫ్రమ్ ద అబోవ్ వీ కెన్ కంక్లూడ్. ఏం చేయొచ్చు? ఏం కంక్లూడ్ చేయొచ్చు ఫ్రమ్ ది అబోవ్? అన్ని బాగా గమనిస్తే we can conclude that if a prime number p అనే ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తే, p అనే ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తే దెన్ అదే p ఏం చేస్తుంది? దెన్ p డివైడ్స్ a ఆల్సో. దెన్ p డివైడ్స్ a. చూడండి ఇక్కడ p అనేది 4ని డివిజిబుల్ చేసినప్పుడు, అంటే ఇక్కడ p వాల్యూ 2 కదా. 2 అనేది ఫస్ట్ టేబుల్. 2 అనేది 4ని డివిజిబుల్ చేసినప్పుడు కాంట హైలైటర్ తీసుకుంటాను. ఇక్కడ p వాల్యూ 2 కదా. ఈ 2 అనేది 4ని డివిజిబుల్ చేస్తున్నప్పుడు ఇదే 2 ఏం చేసింది? ఈ 2ని కూడా డివిజిబుల్ చేస్తుంది. అందుకే ఎస్ అని రాశాను. ఇక్కడ ఈ 2 అనేది 16ని డివిజిబుల్ చేసినప్పుడు ఆటోమేటికలీ 4ని కూడా డివిజిబుల్ చేస్తుంది. ఎస్. సో ఈ 2 6ని డివిజిబుల్ 36 అంటే 6 స్క్వేర్ని డివిజిబుల్ చేసినప్పుడు ఆటోమేటికలీ డివైడ్స్ 6 ఆల్సో. నెక్స్ట్ 2 అనేది ఇక్కడ ఏంటి? 64ని డివైడ్ చేసింది. సో ఆటోమేటికలీ డివైడ్స్ 8 ఆల్సో. సో ఇవన్నీ ఎస్ అయినాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటి? 5 అనేది 25ని డివిజిబుల్ చేసింది కాబట్టి 25 అంటే 5 స్క్వేర్ కదా. సో అదే 5ని కూడా డివిజిబుల్ చేసింది అనేది ఇక్కడ. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము కింద ఎగ్జాంపుల్ 7ని ప్రూవ్ చేయబోతున్నాం. ఎగ్జాంపుల్ 7, ప్రూవ్ దట్
షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. మనకి రూట్ ఇర్రేషనల్ మనకు ఊరికే 9th క్లాస్లో నేర్చుకున్నాము. ఇట్ ఈజ్ ఎలా చూసాము, ఎలా కనుక్కున్నాము, ఇర్రేషనల్ ఎలా చెప్పాము అంటే డెసిమల్ ప్లేసెస్ వాల్యూ కనుక్కుంటూ వెళ్తానికి అది కంటిన్యూగా వెళ్ళిపోతుంది, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అవుతుంది. అంతేకాకుండా ఈ రూట్ వచ్చేసి మనకి ఇర్రేషనల్ ఎందుకు చెప్పామంటే లోపల ఉన్నటువంటి 2 అనేటువంటి నెంబర్ ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 2 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇర్రేషనల్ నెంబర్ ఏ రూపంలో ఉంటుంది, రూట్ n రూపంలో ఉంటుంది, వేర్ n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని మాట్లాడుకున్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనము రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అన్నాం. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయబోతున్నాం, రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయబోతున్నాం. సో ప్రూవ్ చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళడానికి మనకి ఎలాంటి క్లూ లేదు. డైరెక్ట్ వాడు అడగడం క్వశ్చన్ ఏం అడిగేస్తారు, ఇక్కడ క్వశ్చన్ షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు అంతే. కానీ ఇది డైరెక్ట్గా చేయడానికి మనకి సరే ఎగ్జాంపుల్స్ ద్వారా వెళ్దామంటే అవ్వదు. సో అందుకని కొత్తగా నేను ఇక్కడ ఈ ప్రూవ్ చేయడానికి ఇర్రేషనల్ని ప్రూవ్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ కాంట్రడిక్షన్ మెథడ్ తీసుకోబోతున్నాను. కాంట్రడిక్షన్ మెథడ్ ఏంటంటే లేదా ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అని కూడా అంటాము. ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అని కూడా ఈ మెథడ్ ద్వారా నేను దీన్ని ప్రూవ్ చేయబోతున్నాను. ఈ మెథడ్ ఏంటంటే ఏం లేదు, వాడు ఏదైతే ఇచ్చాడో ఏదైతే ప్రూవ్ చేయమంటున్నాడో దానికి ఆపోజిట్గా తీసుకోవడం. అంటే ఇక్కడ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు, ఇర్రేషనల్కి ఆపోజిట్ ఏంటి మనకి రేషనల్ నెంబర్ కదా. సో మనం ఏం చేస్తాం, రూట్ 2 ఈజ్ రేషనల్ అని తీసుకొని రూట్ 2 ఈజ్ రేషనల్ అని తీసుకొని లాస్ట్కి ఏమని ప్రూవ్ చేయాలా, మనం తీసుకున్న రూట్ 2 ఈజ్ రేషనల్ అని తప్పు అని ప్రూవ్ చేయగలిగినామంటే ఆటోమేటికల్లీ రూట్ 2 ఏమవుతుంది, ఇర్రేషనల్ అయిపోతుంది కదా. ఎప్పుడైతే రూట్ 2 రేషనల్ కాదని ప్రూవ్ చేయగలుగుతామో ఆటోమేటికల్లీ ఇట్ విల్ బికమ్ ఇర్రేషనల్. ఏవైతే రేషనల్ నెంబర్స్ కావో వాటన్నిటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం కదా. సో అందుకని అలా ప్రూవ్ చేసే మెథడ్ని కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. మనం ఒక స్టేట్మెంట్ వాడు ఇచ్చిన దానికి ఆపోజిట్గా తీసుకొని మనం తీసుకునే స్టేట్మెంట్ తప్పు ఫాల్స్ అని ప్రూవ్ చేసాము అంటే అలా చేసేదాన్ని ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. సో దీనికోసమని కాంట్రడిక్షన్ మెథడ్. సో ప్రూఫ్ స్టార్ట్ చేద్దాము. సో నేనేం చేస్తున్నా, ఏం తీసుకున్నా, లెటస్ అజ్యూమ్ అనమాట. ఊరికే లెటస్ అజ్యూమ్ ఊహించుకుంటున్నాం. మనం ఏమని ఊహించుకున్నాం, లెటస్ అజ్యూమ్ రూట్ 2 ఈజ్ రేషనల్ అని ఊహించుకుంటున్నాం. ఈ రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా, నేనేం చేస్తున్నా, రేషనల్ అని తీసుకున్నా. లాస్ట్ నేను తీసుకుని తప్పని ప్రూవ్ చేయాలి, అప్పుడే కదా అది రేషనల్ అవుతుంది. సో లెటస్ అజ్యూమ్ రూట్ 2 ఈజ్ రేషనల్. ఓకే, బాగానే ఉంది. రూట్ 2 ఈజ్ రేషనల్ నెంబర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం తెలుసు, రేషనల్ నెంబర్ ఏ రూపంలో ఉంటుంది, p/q రూపంలో ఉంటుంది కదా. సో రూట్ 2 ఏ రూపంలో ఉంటుంది, p/q రూపంలో ఉంటుందనే కదా మీనింగ్. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p/q. వేర్ ఈ pq గురించి కూడా మనకు ఉంది, వేర్ p అండ్ q ఏం చెప్పాను, వేర్ p అండ్ q ఆర్ కోప్రైమ్స్ అయి ఉండాలి. కోప్రైమ్స్ అంటే తెలుసు కదా, ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమై ఉండాలి, 1. అంటే pని qని డివిజన్ చేయగలిగినటువంటి కామన్ నెంబర్ ఉండకూడదు ఎక్సెప్ట్ 1 తప్ప. 1తో మాత్రమే పోవాలి. అండ్ ఆల్సో q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్ కదా. రేషనల్ అంటే కండిషన్ ఉంది కదా, కోప్రైమ్స్ అంటాం. దాన్ని ఏమంటాం మనము, సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చడం అంటాం కదా. సో నేనేం తీసుకున్నాను, లెటస్ అజ్యూమ్ రూట్ 2 రేషనల్ అన్నాను కాబట్టి రేషనల్ నెంబర్ ఏ రూపంలో ఉంటుంది, p/q రూపంలో ఉంటుంది. సో నేను p/q అని తీసుకున్నాను. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p/q. ఓకే, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్లు స్క్వైరింగ్ చేద్దాం. స్క్వైర్ చేస్తే ఏమవుతుంది, రూట్ 2 హోల్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు p/q హోల్ స్క్వైర్. p/q హోల్ స్క్వైర్. స్క్వైర్ రూట్ స్క్వైర్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ 2. దిస్ సైడ్ ఏమవుతుంది, p² అప్పుడు ఆ డినామినేటర్లో ఉన్న q² ఇటు సైడ్కి వచ్చేస్తే ఏమవుతుంది, న్యూమరేట్ అంటే ఇక్కడ ప్రోడక్ట్ అవుతుంది కదా. అంటే బై ఉన్నటువంటి q² యువతలకు వస్తే మా ప్రోడక్ట్ అయిపోతుంది, మల్టిప్లికేషన్ అయిపోతుంది. అంటే ఇక్కడ నాకు రైట్ సైడ్ ఉన్న q² నేను ఎలిమినేట్ చేయాలనుకున్నా. అంటే రెండు సైడ్లు ఏం మల్టిప్లై చేస్తాం, q² మల్టిప్లై చేసుకోవాలి. సో అలా చెప్పకుండా డైరెక్ట్ షిఫ్ట్ చేస్తున్నామని చెప్తాం. ఆ q² యువతలు బై q² యువతలకు అయితే వచ్చేసరికి ఇంటూ q² అవుతుంది. అంటే 2q² ఈజ్ ఈక్వల్ టు p². 2q² ఈజ్ ఈక్వల్ టు p². ఇక్కడ బాగా చూస్తే కొంచెం ఇప్పుడు ఇలా రాస్తున్నాను, p² ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 2q². రివర్స్ చేసి రాసాను. ఇప్పుడు ఇది బాగా గమనిస్తే
ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ 2 ఉంది కదా, పక్కన 2q² ఉంది కదా, ఈ 2 ఇంటూ q² అని ఉంది కదా, అంటే p² వాల్యూ ఎలా ఉందంటే 2 ఇంటూ q² లాగా ఉంది. ఆటోమేటికల్లీ దీన్ని బేస్ చేసుకొని 2 అనేది p² ని డివైజబుల్ చేస్తుందా లేదా, అంటే p² ఈజ్ అ డివిడెంట్, 2 ఈజ్ ఎ డివైజర్, q² ఈజ్ ఎ కోషంట్ అనమాట ఇక్కడ అర్థం. సో అంటే దీని అర్థం ఏంటి, 2 డివైడ్స్ p² అనే కదా మీనింగ్, 2 డివైడ్స్ p². ఎందుకు 2 డివైడ్స్ p² అని రాశాను అంటే, ఇప్పుడు 2 అనేది దేని డివిజిబుల్ చేస్తుంది, రైట్ సైడ్ వాళ్ళని డివిజిబుల్ చేస్తుందా లేదా, 2 డివైడ్స్ 2q², అవునా, 2 డివైడ్స్ 2q². 2q² అంటే ఏం తీసుకున్నా ఇక్కడ p² కదా, అండ్ 2q² ఈక్వల్ టు ఏంటి ఇక్కడ మనకి p² కదా. సో అందుకని 2q² ప్లేస్లో నేను రాసుకున్నా p² అని రాసుకున్నాను. 2 అనేది 2q², రైట్ సైడ్లో ఉన్న 2q² డివిజిబుల్ చేయగలిగినప్పుడు p² ఆటోమేటిక్గా డివిజిబుల్ అవుతుంది కదా, ఎందుకు దానికి ఈక్వల్ కదా, 2q² p² ఈక్వల్ కదా. నేను లాస్ట్ వీడియోస్లో ఒకటి చెప్పాను అనమాట. ఇప్పుడు 15 ఉంది, 15 ఏంటి, ఈజ్ డివిజిబుల్ బై 3, అంటే ఇట్ కెన్ బి రైట్ యాజ్ 3 into 5, అంటే 3 divides 15, 3 divides 15 అనే కదా అర్థం, లేదా 5 divides 15, 5 divides 15 అంటే 2 divides 15, లేదా 2 ఇక్కడ 2 divides p² అని అర్థం అలా. సో ఇందాక మనం థీరం ప్రూవ్ చేసాం కదా, ఒక నెంబర్ ఇది ప్రైమ్ నెంబరే కదా 2 అనేది, 2 అనేది p² ని డివిజిబుల్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ 2 ఏం చేస్తుంది, pని కూడా డివిజిబుల్ చేస్తుంది. ఇందాక మనం చేసినటువంటి థీరంని బేస్ చేసుకొని, బై యూజింగ్ థీరం అనమాట, థీరంని బేస్ చేసుకొని 2 అనేది p² ని డివిజిబుల్ చేస్తే 2 అనేది pని డివిజిబుల్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇట్ విల్ బి గోయింగ్ టు ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 64 అంటే మనకి ఏమవుతుంది, 64 2 రూపంలో రాసా మనకి ఎప్పుడు వస్తుంది 64, 2 2s 2 3s అంటే 2 into 32 కదా 64 అంటే, 2 into 32 అంటే 2 divides 64 అని కదా మీనింగ్, 2 divides 64, 2 అనేది 64ని డివిజిబుల్ చేయగలుగుతుంది. 64 అంటే ఇక్కడ ఏంటి 8² కదా, అంటే ఆటోమేటికలీ 2 అనేది ఏం చేస్తుంది, 64 డివిజిబుల్ చేయనప్పుడు అంటే 8² కదా, ఆటోమేటికలీ డివైడ్స్ 8 అనే కదా మీనింగ్. సో దాన్ని బేస్ చేసుకొని రాశాను ఇక్కడ. ఎప్పుడైతే 2 అనేది pని డివిజిబుల్ చేయగలుగుతుందో అప్పుడు p కూడా ఎలా ఉంటుంది, సమ్ 2 ఇంటూ మల్టిప్లై 2తో డివిజిబుల్ అవుతుంది, అంటే ఈవెన్ నెంబరే కదా p అనేది. సో అప్పుడు pని ఏం రాయొచ్చు, p ఈక్వల్ టు సమ్ 2 ఇంటూ ఏ రూపంలో ఉంటుందని రాసుకున్నాం, r రూపంలో ఉంటుందని రాసుకున్నాం. లెట్ us assume for some integer r, for some integer or ఏదో ఒక ఇంటీజర్ తీసుకున్నా r, p is equal to 2r, అంటే p2 అనేది pని డివిజిబుల్ చేయగలుగుతుందంటే p కూడా ఇప్పుడు రాశాను నేను 2 divides 64 కదా, 2 divides 64, 64 అంటే 8², ఆటోమేటికలీ 2 divides 8, 2 divides 8 అవునా. 2 divides 8 అంటే 8ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ ఎప్పుడు పోతుంది 2 4s అంటే 2 ఇంటూ సమ్ నెంబర్ వచ్చిందా రాలేదా, ఇక్కడ 2 ఇంటూ సమ్ నెంబర్ వచ్చింది కదా, ఆ విధంగా రాసుకున్నాను. p ఈజ్ ఈక్వల్ టు 2r అంటే 2 ఇంటూ ఈవెన్ నెంబర్ రూపం అనమాట. ఇప్పుడు ఈ p² ఈజ్ ఈక్వల్ 2q² ఉంది కదా, దీన్ని ఏమనుకుంటున్నా అంటే 1 అనుకున్నా. ఇప్పుడు 1 రాసుకోండి, p వాల్యూ ఎంత వచ్చింది 2r అని వచ్చింది కదా, 1 ఇంప్లైస్ 1 ఏంటి p² ఈజ్ ఈక్వల్ 2q². p వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, లేదు అంటే ఇక్కడే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇదంతా కూడా అవసరం లేకుండా 1 2 అని కాకుండా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. దీన్ని 1 అనుకుందాము, సారీ. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇదేమవుతుంది, p² ఈజ్ ఈక్వల్ టు 2r హోల్ స్క్వేర్, p² ఈజ్ ఈక్వల్ టు r హోల్ స్క్వేర్. p² అంటే 1 నుంచి ఏమొస్తుంది, p² వాల్యూ ఎంత 2q² కదా, 2q², 2r², 2 2s 4 r², 4r² అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ 2తో క్యాన్సిల్ అవుతుంది కదా, మనకి ఏమవుతుంది, కొంచెం ఎగ్జాంపుల్ మూవ్ చేస్తాను.
ఓకే, ఇది అవ్వట్లేదు. సరే, ఇప్పుడు ఏంటి 2 బోత్ సైడ్స్, ఇక్కడ ఏంటి 2 1s 2 పోతుంది, ఇటు సైడ్ ఏమవుతుంది 2 2s. సో క్యూ స్క్వేర్ కూడా ఏమైంది 2r² రూపంలో ఉంది. చూడండి, క్యూ స్క్వేర్ ఏమైంది 2r² రూపంలో ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడేమో ఇది సెకండ్ ఈక్వేషన్. సరే, నేను ఈ పక్కనే రాస్తున్నాను, నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు, సో ఇక్కడ రాయబోతున్నాను. దీనికి కంటిన్యూషన్ ఇక్కడ చేయబోతున్నాను. సో 2తో క్యాన్సిల్ చేస్తే కనుక ఇక్కడ 2 2s అయిపోయింది. సో నాకు లాస్ట్కి ఈక్వేషన్ ఏమొచ్చింది, క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2r² వచ్చింది. ఇప్పుడు 1 2 నేను ఏం చెప్పాను అసలు ప్రాబ్లంలో స్టార్టింగ్ ఏం చెప్పాను, √2 రేషనల్ అని తీసుకున్నాను కదా, p/q అన్నాను కదా, వేర్ p అండ్ q ఆర్ కోప్రైమ్స్ అన్నాను. కోప్రైమ్స్ అంటే అర్థం ఏంటని చెప్పాను, pని qని ఒకే నెంబర్ అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండాలి, 1 మాత్రమే ఉండాలి, ఇంకే ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వకూడదు pqలు. అవునా, ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 అనేది pని డివిజిబుల్ చేసింది కదా, 1ని చూసి 1 రాస్తే, ఇప్పుడు 2 నుంచి రాస్తే ఏమవుతుంది మనకి, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది, ఈ క్యూ స్క్వేర్ కూడా ఎలా ఉంది, 2 × r² రూపంలో ఉంది కదా, అంటే దాని అర్థం ఏంటి 2 డివైడ్స్ క్యూ స్క్వేర్ అని కదా ఇక్కడ కూడా మీనింగ్, 2 డివైడ్స్ క్యూ స్క్వేర్. 2 క్యూ స్క్వేర్ని డివిజిబుల్ చేసిందంటే 2 ఏం చేస్తుంది ఆటోమేటికలీ 2 డివైడ్స్ క్యూ. రెండింటిని ఫ్రమ్ 1 and 2 రెండింటిని బేస్ చేసుకొని చూస్తే 2 అనేది pని డివిజిబుల్ చేస్తుంది, అదే 2 ఏం చేస్తుంది qని డివిజిబుల్ చేస్తుంది. p అనేది 2ని డివిజిబుల్ చేస్తుంది. సో సరే, ఇక్కడ మనము 1 ఏంటంటే ఇది 1 అనుకోవద్దు, మనము ఇది కూడా 2 అనుకోవద్దు, ఇక్కడ రాద్దాం. ఇప్పుడు ఇది 1 అనుకుందాం, ఈజీగా ఉంటుంది. 2 డివైడ్స్ p. ఇప్పుడు సెకండ్ బాక్స్ని చూసి దాన్ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నాను, 2 డివైడ్స్ q ఫ్రమ్ 1 and 2. 1 2 బాగా గమనిస్తే 2 అనేది pని డివిజిబుల్ చేస్తుంది, qని కూడా డివిజిబుల్ చేస్తుంది, అంటే 2 డివైడ్స్ p and q. నేనేమంటున్నా pq కోప్రైమ్స్ అన్నా కదా స్టార్టింగ్ నేను తీసుకోవడము, కానీ ఇక్కడ ఏమైంది pqకి కామన్గా 2 డివిజిబుల్ అని చెప్తున్నాం, కామన్గా ఒక ఫ్యాక్టర్ వచ్చేసింది. సో మనం తీసుకున్న అజంప్షన్ ఏంటి, బట్ దీని ప్రకారం చూస్తే బట్ దిస్ అంటే మీకు ఇంకొక స్టెప్ రాస్తాను క్లారిటీ కోసం, మీరు ఎగ్జామ్లో సింపుల్ చేసుకోవచ్చు. దిస్ మీన్స్ p and q ఆర్ నాట్ కోప్రైమ్స్. ఏంటి ఆర్ నాట్ కోప్రైమ్స్ కాదు అని అర్థం. pq ఏంటి కోప్రైమ్స్ కాదు. కోప్రైమ్స్ కాకపోతే ఇంకా అది రేషనల్ నెంబర్ అవుతుందా, అవ్వదు కదా. బట్ నేనేం తీసుకున్నా pq కోప్రైమ్స్ అని తీసుకున్నా, నాకు లాస్ట్కి ఏమొచ్చింది చూస్తే pq కోప్రైమ్స్ కాదు అని వచ్చింది. అంటే బట్ దిస్ దీన్ని బేస్ చేసుకుంటే దిస్ కాంట్రాడిక్ట్స్ our assumption. This contradicts our assumption. This contradicts our assumption. అంటే మన అజంప్షన్ని తప్పు, కాంట్రాడిక్ట్స్ అంటే ఫాల్స్. మనం తీసుకున్న అజంప్షన్కి ఇది ఏమైపోయింది, ఫాల్స్ అయిపోయింది. అంటే మనం తీసుకుందే తప్పు కదా ఇప్పుడు. సో మనం తీసుకుంది ఏంటి అంటే pqకి కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 కాకుండా 2 కూడా వచ్చేసింది ఇప్పుడు. సో బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. దేర్ఫోర్ మనం తీసుకున్న స్టేట్మెంట్ తప్పు కాబట్టి హెన్స్ √2 ఈజ్ ఇర్రేషనల్. మనం తీసుకున్న అజంప్షన్ ఏంటి, √2 రేషనల్ అని తీసుకున్నా. రేషనల్ అంటే pq ఏమైందో కోప్రైమ్స్ అయింది. నాకు లాస్ట్కి ఏమొచ్చింది pq నాట్ కోప్రైమ్స్ అని వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుంటే నేను తీసుకునేది √2 ఈజ్ రేషనల్ అనేది తప్పు, నా అజంప్షన్ తప్పు. సో ఆన్సర్ ఏంటి, హెన్స్ √2 ఈజ్ ఇర్రేషనల్. మీకు డౌట్ క్లారిఫై కావడానికి నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా ఇలాంటిదే చెప్తాను. సో మీకు అప్పుడు ఇంకా అర్థం, ఇక్కడ టూలు అంతా టూలలో ఉంది కాబట్టి మీకు డౌట్ ఉండొచ్చు ఈవెన్ నెంబర్ అట్లా అనుకున్నాం. సో అలా కాకుండా నెక్స్ట్ చెప్తే మీకు ఇంకా క్లారిఫై అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది టెక్స్ట్ బుక్లో లేదు, నేనే మామూలుగా తీసుకున్నాను. ఎలాగైనా అడగవచ్చు, టెక్స్ట్ బుక్లో ఉన్నది అడుగుతాడని గ్యారంటీ లేదు.
సో మైండ్లో పెట్టుకోండి. ఇవి క్వశ్చన్స్ మార్చి అడుగుతారు ఎగ్జామ్లో, CCE కదా, సో ఇలాగే అడుగుతారు అని ఏం లేదు. √3 అడగొచ్చు, √5 అడగొచ్చు, √6 అడగొచ్చు, √7 అడగొచ్చు, ఏమైనా అడగొచ్చు. సో వేస్ట్ చేసుకొని, సో ఇప్పుడు ప్రూవ్ దట్ ఇక్కడ ఏం తీసుకున్నాను, √3 తీసుకున్నాను. ప్రూవ్ దట్ √3, సరే √3 కొడుతూ చిన్నది అయిపోతుంది కదా, సో కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఏదైనా తీసుకున్నామా, ఏం తీసుకోబోతున్నా అంటే √7 తీసుకున్నాం. ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్. √7 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయలేం కాబట్టి లెట్ us assume √7 ఈజ్ రేషనల్. ఏమని తీసుకున్నా, √7 రేషనల్ నెంబర్ అని తీసుకుంటున్నాను. √7 రేషనల్ నెంబర్ అంటే √7 ఏమవుతుంది, p/q ఫామ్లో ఉన్నట్టే కదా, వేర్ PQR కోప్రైమ్స్ అంటే తెలుసు కదా, రెండు కేవలం 1తో మాత్రమే డివిజిబుల్ అవ్వాలి, ఇంకా వేరే ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవ్వకూడదు. అంటే PQR హ్యావింగ్ ఏ కామన్ ఫ్యాక్టర్ యాజ్ 1 ఓన్లీ, 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి రెండింటికి, ఇంక వేరేది. అండ్ ఆల్సో Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అవునా, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇందాక ఎలా చేస్తాం అలాగా స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వైరింగ్ చేస్తే ఇదేమవుతుంది, p/q హోల్ స్క్వేర్ చేస్తే ఇదేమవుతుంది, √7 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 7. సో p²/q². సో క్రాస్ మల్టిప్లై చేసేస్తే 7q² ఈజ్ ఈక్వల్ టు p². 7q² ఈజ్ ఈక్వల్ టు p². అంటే దిస్ మీన్స్, దీన్ని కొంచెం రివర్స్ చేసి రాద్దాం. అంటే p² ఈజ్ ఈక్వల్ టు 7q². అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, p² ఈజ్ ఈక్వల్ టు 7 × q² అంటే p² అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది, 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే 7 డివైడ్స్ p². 7 డివైడ్స్ p². థీరంని బేస్ చేసుకొని ఏం చెప్తాం, 7 డివైడ్స్ p² అంటే ఆటోమేటికలీ 7 డివైడ్స్ p ఆల్సో. p 7తో డివిజిబుల్ అవుతుంది అంటే p ఎలా ఉంటుంది, 7 × r ఏదో ఒక, వేర్ r ఈజ్ an ఇంటీజర్, వేర్ r ఈజ్ an for some ఇంటీజర్ c, some ఇంటీజర్ r, ఏదో ఇంటీజర్ r. p ఈజ్ ఈక్వల్ టు 7r. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, ఇది p² ఈజ్ ఈక్వల్ టు 7r హోల్ స్క్వేర్. రెండు సైడ్లు స్క్వైరింగ్ చేసాం అంటే 7తో p డివిజిబుల్ అవుతుంది అంటే p ఎలా ఉండాలి, 7 × సంథింగ్. అంటే ఇప్పుడు 5 డివైడ్స్, లేదంటే ఇంక ఇక్కడ 7దే తీసుకుంటా ఒక ఎగ్జాంపుల్. 7 డివైడ్స్ 21. 7 డివైడ్స్ 21 అంటే 7 అనేది 21ని డివిజిబుల్ చేస్తాం అంటే 21 ఎలా ఉంటుంది, 7 × 3. 7 3s అంటే ఇక్కడ ఇదే p అంటే ఇక్కడ దీన్ని r అంటాం, నెంబర్ తెలియదు కాబట్టి PR ఇట్లా తీసుకుంటాం అనమాట. సో ఇట్లా ఈ రూపంలో ఉందంటే 7 × 3 అంటే 7 డివైడ్స్ 21 అనే కదా మీనింగ్, అలా అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్. p² ఈజ్ ఈక్వల్ టు 7r². యాక్చువల్లీ పైన బాక్స్ ప్రకారం బేస్ చేసుకొని ఈ p² అంటే ఏంటి, ఇక్కడ ఇది చూడండి, ఇది కదా p² వాల్యూ మనకి ఎంత 7q² కదా, ఆ p² వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్. ఇక్కడ మనం ఈ p² ప్లేస్ లో p² వాల్యూ 7q² అని సబ్స్టిట్యూట్ చేయబోతున్నాము. p² వాల్యూ ఎంత, 7q² అంటున్నాం కదా. సో కలర్ చేంజ్ చేస్తాను, వేరే కలర్కి వెళ్ళిపోయింది. 7q² కదా. సో p² ప్లేస్లో 7q² సబ్స్టిట్యూట్ చేయండి. 7q² ఈజ్ ఈక్వల్ టు 7 7 ఎంత అవుతుంది, 49r². 7తో బోత్ సైడ్ 7 1s 7 7s అంటే q² ఈజ్ ఈక్వల్ టు 7r². ఇప్పుడు q² కూడా ఎలా ఉంది, 7 × r² రూపంలో ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి, 7 ఏం చేస్తుంది, q²ని డివిజిబుల్ చేస్తుంది. 7 డివైడ్స్ q². 7 డివైడ్స్ q². 7 డివైడ్స్ q² అంటే 7 q²ని డివిజిబుల్ చేస్తే ఆటోమేటికలీ 7 ఏం చేస్తుంది, 7 డివైడ్స్ q. 7 డివైడ్స్ q. ఇక్కడ 7 డివైడ్స్ pని 1 అనుకోండి, 7 డివైడ్స్ qని 2 అనుకోండి. ఇప్పుడు చూడండి 7 అనేది pని డివిజిబుల్ చేస్తుంది, అదే 7 qని కూడా డివిజిబుల్ చేస్తుంది. ఫ్రమ్ 1 and 2 7 డివైడ్స్ both p and q. Both
పి అండ్ క్యూ. సో మన అజంప్షన్ తప్పు కదా ఇప్పుడు. అంటే దీన్ని 7 అనేది పి అండ్ క్యూని డివిజిబుల్ చేస్తుంది అంటే పీక్యూ ఆర్ నాట్ కో ప్రైమ్స్ అనే కదా అర్థం. therefore పీక్యూ ఆర్ నాట్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ కాకపోతే అది రేషనల్ నెంబర్ అవుతుందా? అవ్వదు కదా. అంటే మనం తీసుకున్న అజంప్షన్ తప్పు కదా. సో దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. నేను ఏ అజంప్షన్ తీసుకున్నాను? నేను ఊహించుకున్నా √7 రేషనల్ అని ఊహించుకున్నా. సో ఆ ఊహ తప్పు అని వచ్చింది చూడండి. దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్ అంటే దట్ మీన్స్ హెన్స్ √7 ఈజ్ ఇర్రేషనల్. హెన్స్ √7 ఈజ్ ఇర్రేషనల్. ఇలా ఈ విధంగా ప్రూవ్ చేయాలి. సో కింద మీకు హోంవర్క్ ఇచ్చాను చూడండి. ఇవన్నీ ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే మీరే చేయాలి అని అర్థం. ఇంకా మళ్ళీ √7 ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఐఎమ్ చేంజింగ్ దిస్ √3గా మారుస్తున్నాను ఇక్కడ. సో దీస్ ఆర్ ద 5 ప్రాబ్లమ్స్. డూ ఇట్ యువర్ సెల్ఫ్ మీరే చేయండి. పైన బేస్ చేసుకొని 2 ఉన్నప్పుడు 2 వచ్చింది, 7 ఉన్నప్పుడు అంతా 7 కనిపిస్తుంది చూడండి మనకి. సెంటెన్సెస్ అంతా 7. ఏం నెంబర్ ఉంటే ఆ నెంబరే వేసుకుంటూ వెళ్తాము. సో ఈ నెంబర్స్ని ప్రూవ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాలి అంటే కనుక 4th 5th ప్రాబ్లం అవసరం లేదు, తర్వాత చూద్దాం. అవి ఉంది 1 2 3 చేయండి రోజు. ఇది మీ హోంవర్క్. √11 √5 √3 దీస్ ఆర్ ద హోంవర్క్స్. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. మనకు తెలుసు 9th ఏం చేసాము? ఒక రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఒక రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇర్రేషనలే వస్తుంది, అవునా? ఒక రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? ఇర్రేషనలే వస్తుంది. అలాగే ఒక రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే కూడా ఏమొస్తుంది? వి విల్ గెట్ ఇర్రేషనల్ ఓన్లీ. అలా కాకుండా ఒక రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్తో డివిజన్ చేయడం అనమాట, లేదా ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తో డివిజన్ చేయడం చేసినా కూడా మనకి ఏమొస్తుంది? ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము అలాగే ఇర్రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే వచ్చేది కూడా ఇర్రేషనల్ నెంబర్. ఒకవేళ ఇర్రేషనల్కి ఇర్రేషనల్ సబ్ట్రాక్షన్ చేస్తే కూడా ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. ఇర్రేషనల్ నెంబర్ని ఒక ఇర్రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే రేషనల్ అవ్వచ్చు లేదా ఇర్రేషనల్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇలా చెప్పాను అంటే √2 × √2 2 రేషనల్స్. √2 × √2 ఏమవుతుంది? 2 అవుతుంది, రేషనల్ నెంబర్ కదా. సో అందుకని డివిజన్ చేస్తే కూడా రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ అవ్వచ్చు. కానీ 2 ఇర్రేషనల్ నెంబర్స్ యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇర్రేషనల్ వస్తుంది. ఒక రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్తో యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా కూడా ఏమొస్తుంది? ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మనం 9th క్లాస్లో డీల్ చేసాం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ 8 చేయబోతున్నాము. ఇందాక ప్రాబ్లం అంతా లాగా చేయకుండా సింపుల్గా చేసేద్దాం. ఎగ్జాంపుల్ 8ని మనము ఎన్ని రకాల మెథడ్స్ లేని ప్రాబ్లమ్స్ని ప్రూవ్ చేయొచ్చమ్మా. సో సొల్యూషన్ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? 5 - √3 ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంటున్నాడు. 5 - √3ని. సో లెట్ అస్ అస్యూమ్ కాంట్రడిక్షన్ మెథడ్ దీనికి కూడా. లెట్ అస్ అస్యూమ్ 5 - √3 ఈజ్ రేషనల్. 5 - √3 ఈజ్ రేషనల్ నెంబర్ అనుకుంటున్నాను. నేను కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నాను. ఇందాక p/q అని రాశాను కదా, ఈ ప్రాబ్లంకి p/q అని రాసుకున్నాం అనుకో LCM చేయడం కొంచెం ఇబ్బంది అనమాట. సరే నేను p/qతో ఒకటి చేసి చూపిస్తాను, p/q లేకుండా పక్కన ఇంకొకటి చేసి చూపిస్తాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది నేర్చుకోండి. సో రేషనల్ అనుకుంటున్నాను కదా, రేషనల్ నెంబర్ ఏ రూపంలో ఉంటుంది? p/q రూపంలో ఉంటుంది. వేర్ pq ఆర్ co-primes and integers. PQ are co-primes and integers. ఇక్కడ co-primes గురించి అవసరం లేదు, మెయిన్ యాక్చువల్లీ ఇక్కడ ఇంటీజర్స్ అనే మాట్లాడుకోవాలి. q is not equal to 0. q is not equal to 0. సరే
నాకు ఇర్రేషనల్ నెంబర్ మాత్రమే కావాలి. అవునా, నాకు ఈ గుత్తలు ఉన్న 5 నాకు ఈ గుత్తలు అవసరం లేదు, నాకు ఇర్రేషనల్ ఒకటి ఉంచుతాను ఇట్లా. సో ఐఎమ్ షిఫ్టింగ్ 5 టు దట్ సైడ్. షిఫ్ట్ చేస్తే +5 గుత్తలకు వస్తే ఏమవుతుంది -5. నాకు సింబల్ కూడా ఏమి ఉండకూడదు, మైనస్ కూడా ఉండకూడదు. సో బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేసాం అనుకో, ఇదేమవుతుంది ప్లస్. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కదా, అంటే p/q -5 కంప్లీట్ 2 టర్మ్స్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. సో √3 = ఏమవుతుంది -p/q మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ బాగా గమనిస్తే ఇదేమో ఇర్రేషనల్ అని మనకు తెలుసు, నో ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇటు సైడ్ చూస్తే ఈ 2 ఇంటీజర్స్ కదా, ఈ 2 ఇంటీజర్స్ అంటే కనుక పైన 2 వచ్చి కింద 3 వచ్చి 2/3 అంటే రేషనల్ నెంబర్ కదా, దానికి 5 యాడ్ చేస్తే ఏమవుతుంది -2/3కి 5 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది మనకి రేషనల్ అవుతుంది. అవునా, మనకి లెఫ్ట్ సైడ్ ఏమో √3 అనేది ఇర్రేషనల్ మనకు తెలుసు, రైట్ సైడ్ ఏమైంది ఇంటీజర్స్ కాబట్టి ఇదేమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది. ఇలా ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఈక్వల్ ఉండాలి కదా. సో రైట్ హ్యాండ్ సైడ్ రేషనల్ వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఇర్రేషనల్ కాబట్టి ఏం చెప్పేస్తాం మనము, అప్పుడు ఏమవుతుందంటే √3 ఈజ్ ఇర్రేషనల్, ఇదేమో రేషనల్. సో ఇది మనకు కాంట్రాడిక్ట్స్ కాబట్టి దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. నా అజంప్షన్ ఏంటి 5 - √3 రేషనల్ అని తీసుకున్న నా అజంప్షన్ తప్పు అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్కి LHS ఇస్ నాట్ ఈక్వల్ టు RHS అయింది, అంటే దేర్ఫోర్ లేదా హెన్స్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అని ఇలా ప్రూవ్ చేస్తాము. సింపుల్ కదా. ఇలాగేం చేయండి, నాకు ఈ p/qలు ఇవి LCMలు ఇక్కడ మామూలుగా అయితే ఇంకా LCM చేసుకోవచ్చు. సో మెథడ్ 2 ఐఎమ్ గోయింగ్ టు డూ. సో ఇంకొక మెథడ్ సింపుల్గా చెప్పబోతున్నాను. ఇంత కాకుండా అంటే p/q అని రాసుకొని ఇబ్బంది పడకుండా కొంచెం సింపుల్గా చేద్దాం. మెథడ్ 2 ఇలా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే లెట్ us assume, దీనికి కూడా సేమ్ let us assume 5 - √3 ఈజ్ రేషనల్. ఏమనుకుంటున్నాం రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. సో 5 - √3 రేషన్, ఇక్కడ PQ కో ప్రైమ్స్ అనేది కాదు కదా ముఖ్యం, రేషనల్ అని కదా. సో 5 - √3 ఏమనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక x అనుకుందాం. వే x ఈజ్ రేషనల్ చాలు కదా, వేర్ x ఈజ్ రేషనల్. నేను x అనే దాని గురించి రాశాను, x అనేది కూడా ఏం తీసుకున్నా రేషనల్ నెంబర్ అని తీసుకున్నా. p/q అంటే రేషనల్, x అనేది రేషనల్ నెంబర్ అంటే x ఏ రూపంలో ఉండిండొచ్చు, p/q రూపంలో ఉండిండొచ్చు కదా, p/q రూపంలో ఉంటుంది. సో నేను అలా తీసుకుని ఇప్పుడు కొంచెం సింప్లిఫై ఈజీ అవుతుంది అని మనకి. సో ఇట్ విల్ బి గోయింగ్ టు ఈజీ అనమాట. సో నాకు ఒక లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ ఏమో ఇరేషనల్ వచ్చేటట్టు, మిగతావన్నీ నెంబర్స్ ఇరేషనల్ నెంబర్ పక్కన ఏమున్నగా అవన్నీ షిఫ్ట్ చేసేసి అవతలు పంపించేసాలి. సో ఇందాక ప్రాబ్లం లాగానే సేమ్ +5 ఉత్తలకు వస్తే -5, నాకు మైనస్ కూడా ఉండకూడదు కాబట్టి బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +√3 అవుతుంది, -(x - 5). √3 ఈజ్ ఈక్వల్ టు -x + 5. ఇదేంటి ఇర్రేషనల్. రైట్ సైడ్ ఏమొచ్చింది, లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది మనకి ఇర్రేషనల్. రైట్ హ్యాండ్ సైడ్ ఏమైంది, ఇది రేషనల్ నెంబర్. రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి రేషనల్. తెలుసు కదా రేషనల్ నెంబర్కి 5 అనే ఒక రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది రేషనల్ నెంబరే అవుతుంది కదా. సో దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. మన అజంప్షన్ తప్పు అని చెప్పేస్తుంది. కాంట్రాడిక్ట్స్ అంటే ఫాల్స్ అని అర్థం. దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. హెన్స్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇలా కూడా మీరు చేయొచ్చు. ఇంకొక థర్డ్ మెథడ్ ఏంటంటే, ఇందాక మనము √7 అని ఇర్రేషనల్ ప్రూవ్ చేసాం కదా, ఆ మెథడ్లో ఇక్కడ ఇచ్చినటువంటి √3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసి ఇందాక రాశాను. 5 అనేది రేషనల్ నెంబర్, 5 - √3 కదా వాడు ఇచ్చింది. ఈ √3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసామనుకో, ఇందాక మెథడ్ ప్రకారం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేశాక లాస్ట్లో స్టేట్మెంట్ ఒక్కటి మార్చి రాస్తాం. లాస్ట్లో
√3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సేమ్ అదే మెథడ్లో చేస్తాం, ఇందాక పైన ప్రాబ్లమ్స్ చేసాం కదా √2 √7. సేమ్ అలాగే √3 ఇర్రేషనల్ ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేసిన తర్వాత వి నో దట్ అని ఏం రాస్తాం, వి నో దట్ మెథడ్ 3 అనేది వి నో దట్ ఏమని రాస్తాము, డిఫరెన్స్ ఆఫ్, డిఫరెన్స్ ఇక డిఫరెన్స్ కదా సబ్ట్రాక్షన్ సింబల్ కదా, డిఫరెన్స్ ఆఫ్ ఇదేంటి రేషనల్ నెంబర్, ఇదేమో ఇర్రేషనల్, డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఏమవుతుంది, ఇర్రేషనలే కదా, ఇందాక చెప్పాను కదా కాన్సెప్ట్, ఇర్రేషనల్ అవుతుంది. దేర్ఫోర్ 5 మైనస్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్, 5 మైనస్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఇలా లాస్ట్ పైన చేసిన విధంగా ఇక్కడ √3ని ఇర్రేషనల్ ప్రూవ్ చేసి లాస్ట్కి స్టెప్ దానికి కంటిన్యూ చేసేస్తే కూడా సరిపోతుంది. ఇది మెథడ్ 3. ఇది కొంచెం లాంగ్, అంటే రకరకాల మెథడ్స్ నేర్చుకోలేము అనుకున్న పిల్లలు √3 5 మైనస్ √3లో ముందు √3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసి లాస్ట్లో ఇలా రాసేసామనుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ డిఫరెన్స్లలో చెప్పాను కదా, నెక్స్ట్ దేనికి వెళ్ళిపోదాం, సిమ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం తీసుకున్నాను, ప్లస్ తీసుకున్నాను. సో ఐ వాంట్ టు డూ సెకండ్ మెథడ్ ఓన్లీ. ఫస్ట్ మెథడ్ p/q అంటే మీకు ఇబ్బంది అయిపోతుంది, సో సెకండ్ మెథడ్లోనే చేస్తాను అన్ని ప్రాబ్లమ్స్ నేను. సో లెట్ అస్ అజ్యూమ్ 2 ప్లస్ √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు. సో నేనేం తీసుకున్నా, ఆపోజిట్లో తీసుకుంటున్నా, 2 ప్లస్ √3 ఈజ్ రేషనల్ అని తీసుకుంటున్నాను. రేషనల్ అంటే రేషనల్ నెంబర్ ఎలా ఉంటుంది, p/q ఫామ్లో ఉంటుంది. సో నేను ఆ రేషనల్ నెంబర్ని ఏమనుకుంటున్నా, ఎక్స్ గురించి పక్కన రాస్తున్నా, వేర్ ఎక్స్ ఈజ్ రేషనల్, ఎక్స్ కూడా ఏంటి రేషనల్, ఎక్స్ ఏంటి రేషనల్ అంటే p/q ఫామ్లో ఉన్నట్టు. సో నాకు ఇవతలు ఉండకూడదు కదా, సో +2ని అవతలు పంపించేస్తే ఏమవుతుంది, -2. సో అయిపోయింది కదా ప్రాబ్లం ఇక్కడికి. ఇదేంటి ఇర్రేషనల్, దిస్ సైడ్ విల్ బికమ్ రేషనల్. సో ఏం చెప్పేస్తాము, దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. మన అజంప్షన్ తప్పని చెప్పేస్తుంది. రెండు సైడ్స్ LHS RHS ఈజ్ ఈక్వల్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. సో సారీ అజంప్షన్, దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్ అంటే హెన్స్ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ, 2 ప్లస్ √3 కదా, హెన్స్ 2 ప్లస్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్, 2 ప్లస్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇలా చేయొచ్చు. లేదా మెథడ్ 2 అది కూడా చేస్తాను, p/q రూపంలో కూడా చేస్తాను. మీకు ఏది ఈజీ అనిపిస్తుంది నేర్చుకోండి అమ్మా. అలాగే అన్ని మెథడ్స్ జాగ్రత్తగా చూసుకోండి. మెథడ్ 3 చెప్పేసాను. ఇక్కడ కూడా √3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసి పైన √2 √7 ఎలా చెప్పామో ఆ విధంగా అంతా √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసి లాస్ట్కి √3 ఇర్రేషనల్ నెంబర్ అయితే 2 ప్లస్ √3 కూడా ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, రాసేయచ్చు స్టేట్మెంట్. అన్నిటికి ఒకే పద్ధతిలో కూడా నేర్చుకోవచ్చు మీరు, డిఫరెంట్ మాకు వద్దు అనుకున్నప్పుడు. సెకండ్ మెథడ్ ఏంటి, p/q అనుకోని చేద్దాం. లెట్ అస్ అజ్యూమ్ 2 ప్లస్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, 2 ప్లస్ √3 ఈజ్ ఏ రేషనల్. అంటే రేషనల్ నెంబర్ ఏ రూపంలో ఉంటుంది, p/q రూపంలో ఉంటుంది. రేషనల్ నెంబర్ ఏ రూపంలో ఉంటుంది, p/q రూపంలో ఉంటుంది. వేర్ pq ఆర్ తెలుసు కదా మీకు, కోప్రైమ్స్ అని చెప్పచ్చు, ఇంటీజర్స్ అని కూడా రాసుకోవచ్చు. pq ఆర్ కోప్రైమ్స్ అండ్ ఆల్సో ఇంటీజర్స్. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది కదా, నాకు +2 ఉండకూడదు కాబట్టి +2 అవతలు పంపించేస్తే ఏమవుతుంది, -2. సో ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈజ్ అన్ రేషనల్ నెంబర్. సో ఇది కూడా ఏమైంది, దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్, మన అజంప్షన్ తప్పని చెప్తుంది. దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. హెన్స్ ఏమవుతుంది, హెన్స్ 2 ప్లస్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, 2 ప్లస్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో ప్లస్లో చెప్పాను, మైనస్లో చెప్పాను. ఇక్కడ ఏంటి, 2 ప్లస్ √3 అంటే 2 అనేది రేషనల్, √3 అనేది ఇర్రేషనల్. సో సమ్ డిఫరెన్స్కి చెప్పాను. సో డూ ఇట్ యువర్ సెల్ఫ్. సి హియర్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేసేసేయండి హోంవర్క్. ఫస్ట్ది 4 మైనస్ √3,
సెకండ్ క్వశ్చన్ 2 మైనస్ రూట్ 3 డిఫరెన్స్లలో చెప్పాను కదా. నెక్స్ట్ 3 ప్లస్ రూట్ 2, 2 ప్లస్ రూట్ 5, 6 ప్లస్ రూట్ 2, 4 ప్లస్ రూట్ 2, 3 మైనస్ రూట్ 5. దీస్ ఆర్ ద హోంవర్క్స్. డూ ఇట్ యువర్ సెల్ఫ్, మీరే చెయ్యండి. అంటే ఎగ్జామ్లో ఎలాగైనా అడగొచ్చు క్వశ్చన్, ఈ మెథడ్లో ఇస్తే పద్ధతిలో చెయ్యండి అని అర్థం, ఈ పద్ధతిలో చెయ్యండి అని మీనింగ్ అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఇరేషనల్స్ ప్రూఫ్లో ఇంకా చాలా ఉన్నాయి ప్రూఫ్స్ మనకి. నేను 2 ఎగ్జాంపుల్స్ మీద బేస్ చెప్పేశాను. ఆల్రెడీ మీకు ఇక్కడ తెలియదు ఏంటంటే ఎక్సర్సైజ్ 1.4లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా నేను డూ ఇట్ యువర్ సెల్ఫ్లో ఇచ్చేస్తున్నాను. సో ఎక్సర్సైజ్ 1.4లో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ దీంట్లో ఉన్నాయి డూ ఇట్ యువర్ సెల్ఫ్లో. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. ఎక్సర్సైజ్ 1.4 మళ్ళీ అది కూడా ఉందేమో అని ఆలోచించక్కర్లేదు. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుదాం. ఇంకా ఇరేషనల్ నెంబర్స్ డిఫరెంట్ టైప్స్ ఇంకా ఉన్నాయి ప్రూఫ్స్ మనకి. ఇంకా 2 టైప్స్ ఉన్నాయి, 2 కాదు ఇంకా 3 టైప్స్ ఉన్నాయి ఇరేషనల్ ప్రూవ్ చేసేవి. ఫస్ట్ ఏంటి, ఒకే ఇరేషనల్ నెంబర్ తీసుకుని. ఇప్పుడు సెకండ్ ఏం తీసుకున్నాను, సెకండ్ ఎగ్జాంపుల్ ఒకటి రేషనల్ ఒకటి ఇరేషనల్, వాటికి సమ్ము డిఫరెన్స్ చేసాం. నెక్స్ట్ ఏంటి, రేషనల్ ఇరేషనల్ ప్రోడక్ట్ చేద్దాం. తర్వాత 2 ఇరేషనల్ నెంబర్స్ అయితే ఎలా ఉంటుంది, అలాగే సమ్ము ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇరేషనల్, అది మొత్తం ఇంకా 3 టైప్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవి ఇంపార్టెంట్ అమ్మ, ఇరేషనల్ అని ప్రూవ్ చేసే టాపిక్స్ అని ఇంపార్టెంట్. 4 మార్క్స్కి మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ చాప్టర్లో. సో బాగా చెయ్యండి, డూ ఇట్ యువర్ సెల్ఫ్ కంపల్సరీ చేయండి, మర్చిపోవద్దండి. అవి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా ఈజీగా అర్థమవుతుంది.